హాయ్ అండి. ఇడ్లీలు మెత్తగా రావాలన్నా, దూదిలాగా సాఫ్ట్‌గా ఉండాలన్నా వీడియో కంపల్సరీగా చూడండి. ఒక ట్రిక్స్‌తో మేము ముందుకొచ్చున్నాను. ఆ ట్రిక్స్ ఏమన్నది వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. చాలా స్మూత్‌గా పిల్లలందరూ ఇష్టపడేలాగా టమాటో చట్నీ ఇడ్లీతో వస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. నేను ఇక్కడ వీడియో కోసం కాదండి, మా కోసమనే ఇడ్లీ రుబ్బు నైట్ రుబ్బేసి మార్నింగ్ చూస్తే ఉబ్బలేదు. ఉబ్బుకున్నప్పుడు నేను ఏ ట్రిక్స్ ఫాలో అవుతానో మీకు కూడా అది చెప్తే మీకు యూజ్ అవుతుంది అనుకుని మళ్ళీ అక్కడ నుండి నేను వీడియో చేస్తున్నాను. ఆ క్వాంటిటీ అనేది చేయలేదు ఈ వీడియోలో, ఓకేనా. ఇడ్లీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా రావాలంటే వంట సోడా ఉంటుంది కదండి, ఒక చిటికెడంతా వంట సోడా వేసుకుని బాగా కలిపి వేసినామంటే దూదిలాగా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఇడ్లీ గట్టిగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఈ టిప్స్తో మీరు ఇడ్లీ చేశారంటే చాలా సాఫ్ట్గా దూదిలాగా వస్తుంది. ఈ వర్షాకాలం చలికాలం మనం నైట్ రుబ్బీస్ పెట్టామంటే మార్నింగ్ ఉబ్బదు కదండి, అప్పుడు అలాంటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఓకేనా. నేను ఈరోజు ఇడ్లీ కుక్కర్లో పెట్టడం లేదు, ఇలా ప్లేట్ ఇడ్లీ చేయబోతున్నాను. దానికోసమే నాకు ప్లేట్కి బాగా నూనె అప్లై చేసుకుని అందులో ఒక ముప్పావులాగా రుబ్బు వేసుకోవాలండి. ఫుల్ ఫిల్ చేయొద్దు, ఉబ్బడానికి అందులో అవకాశం ఉండదు కాబట్టి ముప్పావు ఇడ్లీ రుబ్బు వేసుకుని ఆ గరిటెతో బాగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కడాయిలో ఇడ్లీ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి స్టాండ్ పెట్టి 3/4 నీరు వేయాలండి. స్టాండ్ ములగకూడదు, ఇడ్లీ పైనకి వచ్చేస్తే ఇడ్లీ బాగా ఉడకదు. 3/4 నీరు వేసి ఆ ప్లేట్ అందులో దించేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పావు గంట ఉడికితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇడ్లీ మాత్రం దూదిలాగా వస్తుందండి, సాఫ్ట్గా వస్తుంది. ఇలా 10 నిమిషాల తర్వాత ఇలాగ మూత తీసి చల్లటి నీళ్ళు మనం చేయి ముంచేసి దాని మీద ట్యాప్ చేసినామంటే చెయ్యికి అంటలేదంటే ఉడికిపోయింది అని అర్థం, ఓకేనా. ఇడ్లీ రెడీ అయిపోయింది. టమాటా చట్నీ రెడీ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక ఉల్లిపాయ, 1 ఇంచు అల్లం, ఒక తెల్లుల్లి, ఒక 4 నుండి 5 ఎండుమిర్చి చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా చట్నీ ఇడ్లీకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కొంతమంది కొబ్బరికాయ చట్నీ ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇవి చేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బెల్లం కొంచెం వేసుకోవాలండి. అప్పుడు మనకి పులుపు లేకుండా కమ్మగా హితంగా ఉంటుంది, పిల్లలందరూ ఇష్టపడతారు. బెల్లం కొంచెం వేసుకోండి, సీక్రెట్, ఓకేనా. మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారండి. ఒకరికి గ్రీన్ చట్నీ కావాలి, ఒకరికి రెడ్ చట్నీ కావాలి, కోకోనట్ చట్నీ. మా వారికి సాంబార్ ఉంటే చాలా ఇష్టం. నేను అన్ని చేయలేను కాబట్టి ఇలా టమాటో చట్నీ చేస్తే అందరు ఇష్టపడి తింటారు. ఇక్కడ ఇడ్లీ కూడా చల్లగా అయిపోయింది. ఇలాగ చాకు సహాయంతో ఇలా సైడ్ అంతా ఇలాగా మనం ఇచ్చేసుకోవాలి. చేసిన తర్వాత మిడల్లో కట్ చేసుకోవాలండి. మీకు అంటే చిన్న సైజా పెద్ద సైజా అది మీ మీద డిపెండ్ అవుతుంది. ఇదేమో నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు మా అమ్మ మటన్ చేసినప్పుడు అంతా ఇలాగా ప్లేట్ ఇడ్లీ చేసేవారు. తినడానికి చాలా బాగుంటుందండి. ఇడ్లీ కుక్కర్ కన్నా ఇలా ప్లేట్ ఇడ్లీ చేస్తే సూపర్గా ఉంటుంది, మటన్ గ్రేవీతో ఇడ్లీ ముంచుకొని తింటే. ఇప్పుడు ఇడ్లీలు ఇలా రెడీ అయిపోయింది కదా, టమాటో కూడా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ టమాటోలు అన్నీ వేసుకోవాలి. నీరు వేయకూడదండి, నీరు వేయకుండా గట్టిగా మనం రుబ్బుకొని వచ్చేద్దాం. పేస్ట్ లాగా రుబ్బాలి. పేస్ట్ ఇలాగ అయిన తర్వాత చూసారా, నీరు వేస్తే పలచగా అయిపోతుంది, ఇలా గట్టిగా ఉండాలన్నమాట. ఇలా రుబ్బుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనికోసమని తాలింపు రెడీ చేసుకుంటాము. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసి ఒక రెబ్బ కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత చట్నీ ఒక బౌల్కి తీసుకున్న తర్వాత ఈ తాలింపు వచ్చి చట్నీ మీద వేస్తే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, మనం ఇడ్లీతో నంచుకొని తింటే అంత బాగుంటుందని, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో మనం కట్ చేసే ఇడ్లీ ముక్కల్ని వేసుకొని టమాటా చట్నీ వేసుకోవాలి. మీరు అడుగుతారు ఇడ్లీ క్వాంటిటీ చూపించలేదు, బియ్యము పప్పు నానబెట్టింది అని. నేను నార్మల్ ఇంట్లో చెయ్యాలని నానబెట్టి రుబ్బాను, కాకపోతే మార్నింగ్ ఉబ్బలేదు కాబట్టి మీకు ఆ సోడా వేసే ట్రిక్స్ చెప్తే మీకు హెల్ప్ అవుతుందని నేను వీడియో కంటిన్యూ చేశానండి. మార్నింగ్ టమాటా చట్నీతో ఇడ్లీ, మధ్యాహ్నం మటన్ చేశాను, ఆ వీడియో పెట్టలేదండి. ఇలా మటన్ గ్రేవీతో ఇడ్లీ ముంచుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి. సైనింగ్ ఆఫ్, మీ సుశాంతి, ఓకేనా. అందరికీ బాయ్.